ఓం విశ్వకర్మణే నమః. నమస్కారం అండి. వెల్కమ్ టు రాంబాబు వార్దర్శిని. గమ్ గణపతే నమః. ఈరోజు ఒక ఇల్లు అద్దెకిచ్చేటప్పుడు ఓనర్ గారు ఎక్కడ ఉండాలి, అద్దెకు ఉండేవాళ్ళు ఇలా ఉండాలి అనేది చెప్తానండి మీకు. ఇది తూర్పు రోడ్డు అండి. తూర్పు అండి, 3 గదులు ఉన్నాయండి. దక్షిణం, ఉత్తరం, పడమరండి. ఇలా అన్నప్పుడు ఓనర్ గారు ఈ లెఫ్ట్ సైడ్ పోర్షన్లో ఉండాలండి, ఉత్తరం పోర్షన్లో ఉండాలండి ఓనర్ గారు. అద్దెకి దక్షిణం పోర్షన్ ఇచ్చుకోవాలండి. ఇచ్చుకోవాలంటే అద్దెకి. అలా కాకుండా ఓనర్ గారు ఇటుండి అద్దెకి కనుక ఆ ఓనర్ గారు ఇటుండి అద్దెకి ఇచ్చినట్టయితే ఈయనకి ఆర్థికంగా ఇబ్బంది పడతాడండి. ఉచ్చ స్థానంలో ఉన్నాడు కాబట్టి ఈయన ఎంతో కొంత బాగుంటాడు. కొన్నాళ్ళకి ఇంకా ఇతర దోషాలు ఏమైనా ఉంటే ఈ ఉత్తరం ఉన్న ఆయన, అద్దెకు ఉన్న ఆయన ఓనర్ గారి స్థలం కొనుక్కునే అవకాశాలు లేకపోలేదండి. అందుకని మనం అది అద్దెకిచ్చుకునేటప్పుడు దక్షిణం పోర్షన్ ఇచ్చుకుని ఉత్తరం పోర్షన్ ఓనర్ గారు ఉండాలండి. ఇక్కడ ముఖ్య విషయం అండి, ఒక ఇంట్లో ఇద్దరు ఉండకూడదండి. ఇద్దరు ఉన్నప్పుడు ఈ పోర్షన్ వాళ్ళకి ఉత్తరం ఉండదండి, ఈ పోర్షన్ వాళ్ళకి దక్షిణం ఉండదండి. ఈ దక్షిణం లేని వాళ్ళకి ఆర్థికంగా ఇబ్బందులు ఉంటాయండి. ఉత్తరం లేని వాళ్ళకి మనకు ఆరోగ్యపరంగా కొన్ని దోషాలు ఉంటాయండి. అందుకని ఒక ఇల్లు ఇద్దరు పంచుకోవడం అనేది, అద్దెకొనడం అనేది నెంబర్ 1 పద్ధతి కాదండి. ఒకవేళ తప్పదనుకున్నప్పుడు మనం ఇక్కడ ఉండి ఉత్తరం ఉండి ఓనరు దర్శనం అద్దెకిచ్చుకోవాలండి. ఇది మంచి పద్ధతి అండి. నమస్కారం. Thanks for watching. Like, subscribe, click the bell icon.